ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా? ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా. ఒక్క నిమిషం. ఏంటి షో చేస్తున్నావా? నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు? చావుతో చెలగట్టమొద్దు. ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా? సారీ, షో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పటికైతే చేయలేదు భయ్యా. ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా. అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతామో చూడు. నేనేదో ఈ 4 గోడల మధ్యలో మ్యానిపులేట్ చేస్తున్నాను అనుకో. ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో, ఫర్ మై విజువలైజేషన్ ఒక్కసారి ఆ సౌండ్ విన్నావా భయ్యా? అలా 10 మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుకు స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇమ్మీడియట్గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట. నీ గురించే కదా ఇదంతా. కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్లు చూసుకోవద్దా భయ్యా? ఆబ్వియస్గా నీ బ్యాచ్ నీకు ఉంటుంది కదా. ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడను. వీడికి డైక్లోఫెనాక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి. ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో, ట్రై చేయి. డెరిఫ్లిన్, మెరాల్ 2 పూటలు వేసుకో. కరెక్టేనా? నీ యాటిట్యూడ్ చూస్తుంటే నీకు ప్రిస్క్రిప్షన్ కాదురా, డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్లో. మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా. భయ్యా నీకు 2 చెప్తా. పాయింట్ నెంబర్ 1, నీ అంతా నేను చదువుకోలేదు. మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో. పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా? మంది అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు, బ్యాడ్. ఇంకా చెప్పాలంటే వరస్ట్. అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అని అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ్యా. వరస్ట్. పాయింట్ నెంబర్ 2, గొడవ వద్దు అనడానికి 2వ కారణం ఏంటంటే
నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా. ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగిపెట్టి కొడితే తలెత్తుకుని తిరక్కెళ్తామా వే సొంత ఊర్లో. అందుకే భయ్యా విజులేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో. బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా, కానీ సొంత ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి. సో గొడవద్దు భయ్యా, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా? డోర్ ఓపెన్ చేయి. యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుద్ది. కొరటాల శివ కూడా ఇంత క్లారిటీగా చెప్పడు భయ్యా, ఒక్కసారి ఆలోచించుకో. ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు. వాళ్ళ పాప నాలపోతాడు, మన వెళ్తాం పదా. ఏమైందిరా? ఏమైంది? వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా? బ్రతిమ్లాడేట్రా? వదిలేసా. ఇందాక క్యాంటీన్లో కూడా సరిగ్గా తినలేదు, ఏమైనా తిందామా? కింగ్ మనమే అన్నమాట. పాప ఒడమ్మ లిఫ్ట్ ఇది ఆగాదగడు చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకుని. బుద్ధుడు నమస్తే. నమస్తే, కూర్చో. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? టీ, కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకుల్. గణేష్, నేను చేస్తా. ఇట్స్ ఓకే, నేను చేస్తా. సిన్నమన్ ఇస్ ఫైన్, రైట్? దట్స్ మై ఫేవరెట్ అంకుల్. యా. Here we go, young man. థ్యాంక్స్ అంకుల్. సో ఏం గణేష్, కూర్చోరా. వెళ్ళి పని చూసుకో, పిలుస్తాను. థ్యాంక్ యూ. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మాది మెడికల్ షాప్ అంకుల్, మంచి కౌంటర్. మా నాన్న 20 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోవాలి తర్వాత. నైస్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. యా అంకుల్. ఎలా తాగుతారు రా బాబు దీన్ని? చెప్పమ్మా. నానా వచ్చాడా? వచ్చాడు. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. రీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది, కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. బాబు కూతురు లేదో మాడేసుకుంటున్నారు. బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్. నాకు ఓకే అమ్మా తల్లి. సర్లే, అతను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళాక మాట్లాడదాం. సరే. Some more green tea for you? అమ్మో వద్దు అంకుల్, థ్యాంక్స్. ఇంకేంటమ్మా? ఇంకేముంటాయి అంకుల్, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ రచ్చ ఉంటది. ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే. అది ప్రాపర్ ఎక్కడ మమ్మీది? రాజవరం. రాజవరం మీది వైజాగ్ కదా? ఓ వైజాగ్, కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను. నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా? ఐ మీన్ మీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని నువ్వు? అచ్చా బాబాయ్, నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో. శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టే అంకుల్.
పైగా మా నాన్నకి తెలిసిందనుకో కొట్టు వదిలేసి వస్తానంటే రోడ్డు మీద గుడ్డలిపి కొడతారు, మామూలుగా కొట్టరు. వద్దు అంకుల్. అదే ఆ ఫార్మసీ షాప్ నేను ఇక్కడ పెట్టిస్తే నువ్వు అచ్చి బాబాయ్, ఫార్మసీ షాప్ కాదు అంకుల్, ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్. నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్. మన బ్రాండే నోరు లాగేస్తుందా? సిగరెట్ వద్దు అంకుల్. స్మోకింగ్ ఇస్ నాట్ అ క్రైమ్. యా కరెక్ట్ అంకుల్. నేనే అడుగుతున్నాను, నోరు లాగేస్తుంది అంకుల్. థ్యాంక్ యూ. ఇట్ వోంట్ వర్క్. ఇట్స్ వర్కింగ్ అంకుల్. లైటర్ కాదు, దిస్ మ్యారేజ్. సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్. అంకుల్ రీజన్ ఏంటి అంకుల్? అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్. అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్. సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు. అంకుల్ సార్, క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారేంటి? ఈ మాత్రం దానికి ఈ పంచ్ ఒకటి ఏంటి మానేది సిగరెట్?